హాయ్ అండి అందరికీ. బెంగుళూరులో అయితే మాత్రం అయ్యంగర్స్ బేకరీ అనేసి చాలా అంటే చాలా ఫేమస్ అండి. అసలు ఎంత బాగుంటాయంటే అన్నీ ఉంటాయండి అందులో. డెజర్ట్స్ కానీ, కేక్స్ కానీ, రకరకాలుగా చూడండి ఎంత బాగున్నాయో. స్వీట్స్ కానీ, హాట్ ఐటమ్ కానీ, ఏవైనా అండి, బ్రెడ్స్ కానీ, రస్కులు కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి. అసలు ఎంత టేస్టీగా ఉంటాయంటే అయ్యంగర్స్ బేకరీ అనేది చాలా స్పెషల్ అండి. ఇక్కడ బెంగళూరులో మాత్రం చాలా ఫేమస్. అలాగే మయూరా బేకరీ కూడా 2 బాగుంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఎన్ని ఐటమ్స్ పెడతారంటే చూసారు కదా. స్వీట్ ఐటమ్స్ కానీ, హాట్ ఐటమ్స్ కానీ అన్నీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి. మనకి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ, అలాగే బర్త్డే పార్టీస్కి కానీ, మనకి ఏదైనా కొంచెం చిన్న సెలబ్రేషన్ చేసుకోవాలన్నా కూడా చూసారు కదా. పిల్లలకి టాయ్స్ రూపంలో కూడా ఉన్నాయండి. అవి ఏంటో చిన్న చిన్న చాక్లెట్స్ వస్తాయండి. మా పాపని తీసుకెళ్తే కావాలి కావాలనేది ఇప్పించేంత వరకు వదిలిపెట్టదండి వాళ్ళ డాడీని మాత్రము. చూసారు కదా పప్పర్మెంట్లు మనం చిన్నప్పుడు కొన్నాం కదండి, ఈ నారింజ మిఠాయి అనేసి అవి. అసలు ఇవేవో జెల్లీస్ అండి, నాకు కూడా తెలియదు. మా బాబు భలే చెప్తున్నాడు ఇవన్నీ. చూడండి డ్రై ఫ్రూట్స్ కానీ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి. ఎవరైనా డైటింగ్లో ఉన్నప్పుడు ఇలా తీసుకెళ్తే ఎట్లుంటుందండి మనకి. అసలు ఆగుతామా, నోరు కట్టేసుకుంటామా. చూసారు కదా రొట్టెలు కూడా అమ్ముతున్నారండి ఇక్కడ మాత్రం రెడీమేడ్గా. జ్యూసులు కానీ ప్రతి ఒక్కటి ఉంటుందండి ఇందులో మాత్రం. చాక్లెట్స్ చూసారా ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో. అవన్నీ నాకు ఇచ్చింటే బాగుండు అనిపిస్తుంది నాకైతే. కేక్స్ చూడండి ఎంత బాగా తిరుగుతున్నాయి కదా. అన్నీ నేను డూప్లికేట్ ఏమో అనుకున్నానండి. వాళ్ళని అడిగితే లేదు మేడం, అన్నీ మేము రెడీ చేసేసి అందులో పెట్టాం డిస్ప్లేకి అని చెప్పారు. చూడండి పిల్లలకి టాయ్స్ రూపంలో చాక్లెట్స్ అంట అండి. అసలు మన కాలంలో ఆడుకోవడానికి కూడా లేవండి ఇట్లా టాయ్స్. వీళ్ళకైతే చాక్లెట్స్ తినడానికి కూడా అందులో పెట్టిస్తున్నారు ఆడుకోమని. చూసారు కదా కేక్స్ చూడండి ఎంత బాగున్నాయో. అసలు చూస్తే ఒక కేక్ అన్నా నాకు ఇస్తారేమో అనుకున్నాను వీడియో తీసినందుకన్నా. కానీ అసలు ఎవరికి ఏమి ఇవ్వరంట. అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. డైటింగ్లో ఉన్నప్పుడు ఇలా తీసుకొస్తే ఎంత తప్పండి కదా. మీరే చెప్పండి ఒకసారి కామెంట్లో చెప్పేయండి నాకు.